మనోరంజనికి స్వాగతం. నేటి మనోరంజనిలో అమ్మ శ్రమలో ఎన్ని రంగులో. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూలం కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద గరుడధ్వజ. అమ్మా అమ్మా, వస్తున్నా వస్తున్నా. వచ్చేసాగా. ఏంటమ్మా? అమ్మా చెప్పినానా చిట్టు తండ్రి. అమ్మా ఈరోజు మాకు హాలిడే. అదా సంగతి. మరి ఈరోజు మా కిరణ్ బాబుకి ఏం కావాలంట? అమ్మా నాకేమీ వద్దమ్మా, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో. పొద్దుటే నీ పక్కన కూర్చోవాలా? అమ్మా ఈరోజు హోలీ కదా, మరి నీకు తెలుసా? హోలీయే, మరి ఈరోజు ఏం చేస్తారమ్మా మీరు? అమ్మా మా ఫ్రెండ్స్ అందరూ రంగులు చల్లుకుని ఇంచక్క ఆడుకుంటాం. అవునా అమ్మా, మరి నువ్వు మాతో వస్తావా ఆడుకోవడానికి? నేనే ఆడుకోవడానికి రావాలా? మరి ఇంట్లో పని ఎవరు చేస్తారమ్మా? అమ్మా నేను చేస్తాగా. నువ్వు చేస్తావా? కిరణ్ బాబు, నీకు ఈరోజు హోలీ పండుగ అయితే అమ్మకి ప్రతిరోజు హోలీయే నానా? అవునా అమ్మా, అదెలా? మరి చెప్తాను విను. ఉదయాన్నే అమ్మ వేసే ముగ్గు రంగు తెలుపా, చల్లే కల్లాపు ఆకుపచ్చ, గడపకి రాయాల్సింది పసుప, నాన్నకు టీ పెట్టాలి కదా, మరి అది ఏ రంగు? బ్రౌన్ కలర్ మమ్మీ. అంటే మరి అది గోధుమ రంగే కదా. మరి మా కిరణ్ బాబు షూ రోజు పాలిష్ చేస్తాను కదా, అదే రంగు? బ్లాక్ కలర్ మమ్మీ. మరి చెల్లాయికి ఎర్ర రిబ్బన్ కట్టి జడలు వెయ్యాలా? అవును మమ్మీ. మరి బట్టల సబ్బు రంగు నీలం, వంటగది నిండా మెటాలిక్ కలర్ పాత్రలే కదా. అమ్మా కాటుక తిలకం కంటే ముందు అమ్మకు అంటేది శ్రమ తాలూకు రంగులే నాన్నా. నాకే కదమ్మా, ప్రతి ఇంట్లో అమ్మకి ప్రతిరోజు హోలీయే. అమ్మా లోకానికి ఒకటే హోలీ, అమ్మకు ప్రతినిత్యం హోలీయే. అమ్మా అయితే నాతో హోలీ జరుపుకోవడానికి రావా? అదిగో పిన్ని వస్తుంది చూడు. పిన్ని పిన్ని. ఏమిటి తల్లి కొడుకులు ఇద్దరు పొద్దుటే కబుర్లు చెప్పేసుకుంటున్నారు? రా రా, సమయానికి వచ్చావు. ఏమిటి కిరణ్ బాబు, ఏంటి విశేషాలు? పిన్ని ఈరోజు హోలీ కదా, అమ్మని మాతో పాటు ఆడుకోవడానికి రమ్మంటే రానంటుంది. హోలీకా? మీ అమ్మే ఆడుకోవడానికే? అవును పిన్ని. సంధ్య వీరితో కాసేపు మాట్లాడుతూ ఉండమ్మా, నేను ఇంట్లోకి వెళ్ళి కాస్త పని చూసుకుని వస్తాను. కిరణ్ బాబు ఏంటమ్మా ఇప్పుడు నాకు చెప్పు. పిన్ని ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం హోలీ జరుపుకుంటాం పిన్ని. మరి మీ అమ్మ హోలీ జరుపుకోవడానికి నీతో రావాలి అంతేగా? అవును పిన్ని. బాబు కిరణ్ బాబు, నేను నీకు విషయం చెప్తాను విను. ప్రతి ఒక్కరి జీవితంలో రంగురంగుల కళలు ఉంటాయి. అయితే స్త్రీలకు ఆ రంగుల కళలను అందుకోవడంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఎదురవుతాయి. వారు ఈ రంగులకు మాత్రమే అర్హులు అనే కనిపించని నియమాలు ఉంటాయి. ఏమిటి పిన్ని అవి? పరిస్థితి చాలా మారినా స్త్రీ ఏదో ఒక దశలో రాజీ పడాలి. అయితే ఆ రాజీని భారతీయ స్త్రీ చాలా ఇష్టంగానే స్వీకరిస్తుంది. ముఖ్యంగా వివాహం అయ్యాక, తల్లిగా మారాక తాను కన్న రంగుల కలలన్నీ తన సంతానానికే ఇచ్చేస్తుంది.
భర్త పిల్లలు సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటుంది. వారి కోసం ప్రతిరోజు అంతులేని శ్రమ చేస్తుందమ్మా. ఆ పనుల్లోనే ఆమెకు రంగురంగుల ప్రపంచం తెలియకుండానే ఎదురవుతుంది. అమ్మకు రంగులు తోడవుతాయి. అవి ఆమెను అంతో ఇంతో ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తాయి. కావాలంటే గమనించు. అవును పిన్ని, ఇందాక అమ్మ చెప్పింది. అమ్మ శ్రమలో తెలుపు రంగు అడుగడుగునా ఉంది. ఆమె నిద్ర లేవడమే పాలు పోయించుకోవాలి, ముగ్గు వేయాలి, పిల్లలకు స్కూలుకు సిద్ధం చేసి తెల్లని పౌడర్ రాయాలా, వెన్నకంటే తెల్లనైన ఇడ్లీల కోసం రాత్రి పిండి గ్రైండర్లో వేసుకోవాలి, మాకు తెల్లని యూనిఫామ్ ఉతికి సిద్ధం చేయాలి. అవునానా? తెల్లటి ఉప్పు పంచదార తాగకుండా ఆమె జీవితం గడుస్తుందా చెప్పు? ఆమె మునివేళ్లకు ఆ తెల్లని రంగు పదార్థాలు తాకుతూనే ఉంటాయి. ఇంకా ఎండలో ఆరబెట్టే వడియాలు తెలుపు రంగే కదా. కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి కోరు తీసి పచ్చడి చేయడం అమ్మకు తప్ప మరింకెవరికి సాధ్యం? అవును పిన్ని, కొబ్బరికాయ కూడా తెలుపు రంగే కదా. రోజు మనకు పెట్టే తెల్లటి అన్నం ఆమె చేతి పుణ్యమే కదా. అవును పిన్ని. అప్పుడే అయిపోయిందా? ఆ వెంటనే ఆమెకు ఆకుపచ్చ ఎక్కువగా కనిపిస్తుంది. అదెలా పిన్ని? కూరగాయలన్నీ ఆకుపచ్చ రంగులోనే కదమ్మా ఉంటాయి. ఇంకా ఇంట్లో మొక్కలకు నీరు పోయాలి. ఆకుపచ్చ రంగు డిష్ వాషర్ని అరగదీసి గిన్నెలు కడిగి కడిగి చేతులు అరగదీసుకుంటుంది కదా అమ్మ. పిన్ని, అమ్మ రోజు ఇన్ని పనులు చేస్తుందా? ఎరుపు రంగు మరి అమ్మ పనిలో భాగమే. అమ్మ ఉదయాన్నే స్నానం చేసి దేవుడి పటాల ముందు నిలిచి అరుణ కిరణం లాంటి ఎర్రటి కుంకుమను వేలుకొస్తో అద్దుకొని నుదుటి మీద బొట్టు పెట్టుకుంటుందా? ఇంకా ఎర్రటి ఆవకాయలు పచ్చళ్ళు చేతులను మంట పుట్టించిన అమ్మ చిరునవ్వు నవ్వుతూనే ఉంటుంది. ఆమె చేయి కోసిన టమాటాలు ఎన్ని వేలో కదా. అవును పిన్ని. ఇంకా పసుపు రంగు చూస్తే, పసుపు ఇంటికి అమ్మకి శుభకరం. పిల్లలకి చిన్న దెబ్బ తగిలినా పసుపు డబ్బా పట్టుకొని అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుందా? ఆ దెబ్బకి రాసే హడావిడిలో కాస్త తన ఒంటికి పూసుకుంటుంది. అమ్మ తాను తాగినా తాగకపోయినా పిల్లలకు పాలు కల్పిస్తుంది కదా, అప్పుడు కాసిన్ని చేతి మీద వంపుకుంటుందిరా. ఇక బ్లూ కలర్ అమ్మకే సొంతం. ఎందుకు పిన్ని? ఎందుకంటే గ్యాస్ స్టవ్ మీద నీలం రంగు మంట ఆమెను ఎప్పటికీ వదలదు. ఇప్పుడు ఏదో ఒకటి వండి పెడుతూనే ఉంటుందిగా మనకి. అవును పిన్ని. ఇక చివరిదిగా నలుపు. నలుపుకి ఏం తక్కువ అమ్మకి? ఇల్లు దులిపినప్పుడు బూజు ఆమె తలను కప్పేస్తుంది కదా. మాసిన బట్టల నలుపు, అంట్లకున్నటువంటి మసి నలుపు, ఆ నలుపంతా అమ్మకు నిత్యం ఎదురుపడుతూనే ఉంటుంది కదా. హా పిన్ని. అయితే కిరణ్ బాబు, అమ్మకి తనకంటూ కొన్ని రంగులు ఇష్టం. అవునా పిన్ని? గోరింట పండితే వచ్చే ఎరుపు రంగు అమ్మకి ఇష్టం. మల్లెల తెలుపు మరెంతో ఇష్టం అమ్మకి. పిన్ని, అయితే పెరట్లో మల్లె మొగ్గలు కోసి ఈరోజు అమ్మకి ఇస్తాను. ఇంకా ఒంటిపై మెరిసే బంగారు నగల వర్ణము ఇష్టమే. ఇంకా ఏమిష్టం పిన్ని? రంగురంగుల మట్టి గాజులు ఇష్టం. సన్నని నూలు చీర ఇష్టమే. మెత్తని పట్టు చీర ఇష్టమే. మరి పట్టీల వెండి వర్ణం అమ్మకి మరెంతో ఇష్టం. కిరణ్ బాబు, ఇవాళ హోలీ కదా, మరి అమ్మకి ఏమిష్టమో కనుక్కుంటావా? ఓ తప్పకుండా పిన్ని. ఈ హోలీకి అమ్మకి ఇష్టమైన బహుమతులు ఇచ్చి నేను స్పెషల్గా చేస్తాను. ఏమిటి బహుమతులు అంటున్నారు? అక్క, కిరణ్ బాబు నీకు బహుమతులు ఇస్తాడట. నాకే బహుమతి?
బాబు చిట్టి తండ్రి, నువ్వు బాగా చదువుకుని పెద్దయ్యాక అప్పుడు ఇద్దుగానమ్మా నాకు బహుమతులు. ప్రస్తుతానికి మీ ఇద్దరికి ఏం కావాలో చెప్తే చిటికలో చేసి పెడతా. చూసావారా మీ అమ్మ చిటికలో చేసేస్తుందట. రండి రండి, లోపలికి రండి, లోపలికి వచ్చి కూర్చొని పలహారం తినండి. ఫ్రెండ్స్, మా స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో స్టోరీతో మరలా మీ ముందుకు వస్తాం.